ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ ఆగిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పూర్తిగా విచారణ చేయలా. సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేశారు. నేను ఇది ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. నేను సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసింది, ఆయన చీఫ్ మినిస్టర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులున్న సంగతి మాకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకి రాకుండా ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, ముఖ్యమంత్రి అయితే ఏమిటి, కోర్టుకు రావడానికి అడ్డంకులేంటి అని సుప్రీంకోర్టు చికాకు పడింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి ఏమి లేనట్టుగా ఆ చేతులు ఈ చేతులు ఊపుతూ ప్రజల్లో ఉంటున్నాడు. ఆయన ప్రజల్లో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేని మనిషి ఆయన. సారీ, ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేని మనిషి. బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి. రాష్ట్రపతిలో కూడా మనకు గుర్తు చేద్దామని తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి మామూలు వాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సాదా సీదా వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి ఆయన. అందుకే బెయిల్ మీద ఇంతకాలం ఉంటూ ఛార్జ్షీట్లు వేసి 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో ఒక మిషతోటి ఏదో కారణం చూపించి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతున్న వ్యక్తి, మన వాడుక భాషలో ఎగ్గొడుతున్న వ్యక్తి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది, సిబిఐని మందలించింది. 4 వారాల్లో దీని మీద పూర్తి వివరాలతోటి కౌంటర్ వేయమని కోరడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రెస్ ముందుకు వచ్చా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద 11 ఛార్జ్షీట్ల వివరాలు, ఒక్కొక్క ఛార్జ్షీట్ ఒక్క మాటే తెలియజేస్తాను నేను. ఇంత నేర చరిత్ర మీ దగ్గర పెట్టుకొని, మన అంటాడు గురువింద గింజ, అంతా ఎరుపై ఉంటుంది గురువింద గింజ, కానీ దాని కింద ఉన్న నలుపు తెలియనట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాండి, చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడతారు, ఎవరెవరి గురించి ఏం మాట్లాడతాడు, వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు, తానొక్కడే ఏదో దేవుడి బిడ్డలాగా లేకపోతే పవిత్రుల్లాగా ఏ మకిలి అంటని వాళ్ళలాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆయన్ని పెద్ద నటుడు అన్నాను నేను. ఇన్ని ఛార్జ్షీట్లు 2004లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారండి. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చెబుతున్నాను. నేను భారతదేశంలో గతంలో కానీ ఇప్పటి వరకు వర్తమానంలో కానీ ఇంతటి ఆర్థిక నేరస్తుడు లేడని చెప్పి కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఘోషిస్తూ ఉన్నారు, చట్టాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఏమీ లేనట్టుగా, తాను మామూలు మనిషి అన్నట్టుగా, మనం నిద్రలేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడండి ఆయన. తాను బెయిల్ మీద ఉన్నట్లుగా ఎప్పుడైనా చెబుతాడండి. తాను ముఖ్యమంత్రిని అంటాడు. ముఖ్యమంత్రి అయితే ఏమంటామండి కోర్టుకు వెళ్ళటానికి? ఏదో 50 లక్షలు 23 లక్షలు ఖర్చు అవుతుందంట. ఖర్చు అయితే అదే మిగతా వాళ్ళకి చెబుతారా? మిగతా నేరస్తులకి, ముద్దాయిలకి ఉందా వెసులుబాటు? మీకెందుకు వెసులుబాటు కల్పిస్తున్నారని నేను అడుగుతున్నా. చట్టంలో